Restroom. Good morning. Am I audible? Good morning. Am I audible? Yes. Last class I've explained about the different determinants of demand. Last class I've explained about the factors that influence the demand, and now we are going to study about what is law of demand. See, you can see the concept of law of demand in the screen. When the price decreases, the demand increases, and when price increases, the demand decreases. So the concept of law of demand states that whenever there is an increase in price, there will be a decrease in demand, and whenever there is a decrease in price, you can see an increase in demand. And there is a condition for this: when other things remains the same. So when other things remains the same, your price increases, then the demand decreases. Your price decreases, then the demand increases. And this law of demand is applicable only when other things are constant. Other things అనేవి కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ స్క్రీన్ మీద చెప్తున్న కండిషన్ అనేది అప్లై అవుతుందని. మీకు ప్రైస్ పెరిగిన ప్రతిసారి డిమాండ్ తగ్గుతుంది, అలాగే ప్రైస్ తగ్గిన ప్రతిసారి డిమాండ్ పెరుగుతుంది. దీన్ని లా ఆఫ్ డిమాండ్ అని చెప్తారండి. కానీ ఈ లా ఆఫ్ డిమాండ్ అనేది అప్లై అవ్వాలి అంటే, లేకపోతే ఈ లా ఆఫ్ డిమాండ్ అనేది మీరు చదువుకున్న, మీరు స్క్రీన్ మీద చూస్తున్న విధంగా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అవ్వాలంటే అదర్ థింగ్స్ అనేవి సేమ్గా ఉండాలి, లేకపోతే అదర్ థింగ్స్ అనేవి కాన్స్టెంట్గా ఉండాలి. చూడండి, అదర్ థింగ్స్ రిమైన్స్ ది సేమ్. Other things remains the same. So when other things remain the same, then this condition will get applied. And అదర్ థింగ్స్ అన్నీ సేమ్గా ఉన్నప్పుడు ఈ లా ఆఫ్ డిమాండ్ అనే కండిషన్ని మనకి అప్లై అవుతుందండి, ఒక రియలిస్టిక్గా అప్లై అవుతుంది. అది అదర్ థింగ్స్ అంటే all the factors which change your demand, all the factors that influence your demand are called as other things here. మీ డిమాండ్ని మార్చే ప్రతి ఒక్క ఫ్యాక్టర్ని ఇక్కడ అదర్ థింగ్స్ అని చెప్తామండి.
income level of a customer, or the taste and preference of a customer, the quality of a product, quantity of a product, size of population, advertising expenditure, everything comes under other things. Except price, what are all the factors that influence your demand? All those factors comes under other things. ఈ అదర్ థింగ్స్ అన్నీ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఈ అదర్ థింగ్స్ అన్నీ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ప్రైస్ తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుంది. దీన్ని మనం లా ఆఫ్ డిమాండ్ అని చెప్తాం. ది సేమ్ థింగ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ది గ్రాఫ్ హియర్. ఇక్కడ ప్రైస్ పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది, అలాగే ప్రైస్ తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుంది. ఏబి అనే ఒక 2 పాయింట్స్ చూపిస్తున్నామండి స్క్రీన్ మీద. ఆ 2 పాయింట్స్ని లేకపోతే ఆ బ్లూ కలర్ లైన్ని మనం డిమాండ్ కర్వ్ ఆర్ డిమాండ్ లైన్ అని చెప్తామండి. సో if your demand line is moving towards upward direction, means if your demand line is moving from point B to point A, then that particular direction or then that particular condition is called as contraction of demand. If your demand line is మూవింగ్ ఫ్రమ్ ఏ టు బి, మీ డిమాండ్ కర్వ్ అనేది ఏ నుంచి బికి కిందకి ట్రావెల్ అయితే దాన్ని ఎక్స్టెన్షన్ ఆఫ్ డిమాండ్ అని చెప్తారు. మీ డిమాండ్ కర్వ్ అనేది కింద నుంచి పైకి ట్రావెల్ అయితే దాన్ని కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్ అని చెప్తారు. Extension of demand leads you towards increase in demand, and contraction of demand leads you towards decrease in demand. సో లా ఆఫ్ డిమాండ్ అనేది చాలా సింపుల్. ప్రైస్ పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది, ప్రైస్ తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుందండి. కానీ దీని కండిషన్ ఏంటంటే అదర్ థింగ్స్ అనేవి కాన్స్టెంట్గా ఉండాలి. ఈ అదర్ థింగ్స్ కాన్స్టెంట్గా లేకపోతే ఇక్కడ నేను చెప్పిన ఫిలాసఫీ అనేది ఇంప్లిమెంట్ అవ్వదు. వెనెవర్ ది అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ మేడ్ కాన్స్టెంట్, దెన్ యూ కెన్ ఇంప్లిమెంట్ ది కాన్సెప్ట్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్. అదే అదర్ ఫ్యాక్టర్స్ అనేవి కాన్స్టెంట్గా లేవు, ప్రైస్ కాకుండా ఇంకొక 2-3 వేరియబుల్స్ అనేవి మారుతూ ఉన్నప్పుడు ఈ ఫ్యాక్టర్ అనేది అప్లై అవ్వదండి. టేక్ అన్ ఎగ్జాంపుల్, there is an increase in price, at the same time there is an increase in demand, at the same time there is an increase in quality, there is an increasing advertising expenditure. అప్పుడు మీరు డెసిషన్ తీసుకోలేరు. ప్రైస్ పెరిగింది, అడ్వర్టైజింగ్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పెరిగింది, క్వాలిటీ పెరిగింది, మరి డిమాండ్ తగ్గుతుంది అని మనం చెప్పలేమండి. ఎందుకంటే ఇక్కడ ఐఎమ్ ఇన్ అన్సర్టైన్ స్టేట్ టు మేక్ ఎ డెసిషన్. సో ఐ కెనాట్ మేక్ ఎ కాన్ఫిడెంట్ డెసిషన్ హియర్. దేర్ ఆర్ సర్టెన్ పీపుల్ who focus on quality, there are certain people who might get attracted towards the advertising effort. So decision cannot be made. Imagine that your other things are made constant. మీ other things అది అడ్వర్టైజింగ్ ఎక్స్పెండిచర్ అవ్వచ్చు, క్వాలిటీ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కాన్స్టెంట్గా పెట్టి ప్రైస్ ఒక్కదాన్నే వేరీ చేసినప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది అప్లై అవుతుందండి. దాన్ని మనం లా ఆఫ్ డిమాండ్ అని చెప్తామండి. Other things remains the same. The amount of quantity demanded rises with every fall in price, and the amount of quantity demanded falls with every rise in price. So this is law of demand, and you can see the concept of law of demand in the graph here. Whenever your demand line is moving towards upward direction, that indicates decrease in demand. Whenever your demand line is moving towards downward direction, you can see a decrease in demand. Okay, and the next thing, you can see some 2 variations in law of demand. Law of demand లో మీరు 2 variations ని చూడొచ్చండి. అందులో ఒకదాన్ని law of demand and income effect అని చెప్తారు, రెండో దాన్ని law of demand and substitution effect అని చెప్తారు. సో law of demand and income effect, here income effect in the sense, when the price of a product reduces, the real income of a customer will get increased. ఒక ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది తగ్గినప్పుడు కస్టమర్ యొక్క రియల్ ఇన్కమ్ అనేది పెరుగుతుందండి. సే ది price of a pen is 20 rupees. Customer will purchase 1 pen by paying that 20 rupees. If the same pen price got down to 10 rupees, customer will purchase 1 pen and he can save that 10 rupees. He can use that 10 rupees for some other purpose, or else a customer can purchase 2 pens here. Either the purchasing potential is going to increase, or else the saving potential of a customer gets increases. So that is called as real income. ఇప్పుడు మనం ప్రైస్ తగ్గడం వల్ల మనం సేవ్ చేసే అమౌంట్ని రియల్ ఇన్కమ్ అనొచ్చు, లేకపోతే ప్రైస్ తగ్గడం వల్ల మనం పెంచే క్వాంటిటీని, మనం పర్చేస్ చేసే క్వాంటిటీని రియల్ ఇన్కమ్ అని చెప్పొచ్చు అండి. సో ఇక్కడ
according to law of demand, whenever there is an increase in price, the real income of a customer will get reduced, and whenever there is a decrease in price, the real income of a customer will get increased. So this is law of demand and income effect. ఎప్పుడైతే మీకు ప్రైస్ పెరుగుతుందో అప్పుడు కస్టమర్ యొక్క రియల్ ఇన్కమ్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే మీకు ప్రైస్ తగ్గుతుందో కస్టమర్ యొక్క రియల్ ఇన్కమ్ అనేది పెరుగుతుందండి. దీన్ని లా ఆఫ్ డిమాండ్ అండ్ ఇన్కమ్ ఎఫెక్ట్ అని చెప్తామండి. అండ్ ది సెకండ్ థింగ్, లా ఆఫ్ డిమాండ్ అండ్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్. ఇక్కడ లా ఆఫ్ డిమాండ్ అండ్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్లో మనకి సబ్స్టిట్యూషన్ అంటే ఒక ప్రోడక్ట్ ప్లేస్లో ఇంకొక ప్రోడక్ట్ని యూస్ చేస్తే, if if some other product is used instead of your actual product, we call it a substitute product. Already I said in your earlier class, the substitute for a pen will be pencil, the substitute for a coffee will be tea. Likewise, a product which is used instead of your actual product, మీ యాక్చువల్ ప్రోడక్ట్ బదులుగా యూస్ చేసేదాన్ని సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్ అని చెప్తారండి. ఇమాజిన్ ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ఎ సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్ ఇంక్రీజెస్, మీ సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్ ప్రైస్ పెరిగినప్పుడు మీ ప్రైస్ అనేది కాన్స్టెంట్గా ఉంటే, అంటే మీ ప్రైస్ అనేది నో చేంజ్ కండిషన్లో ఉన్నప్పుడు మీ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. అదే సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ తగ్గి మీ ప్రోడక్ట్ ప్రైస్ అనేది మళ్ళీ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఆ సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ పెరుగుతుందండి. దాన్ని లా ఆఫ్ డిమాండ్ అండ్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ అని చెప్తారండి. సో దిస్ ఇస్ ఎ సింపుల్ కాన్సెప్ట్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్. ఇక్కడ మీకు లా ఆఫ్ డిమాండ్ అంటే ప్రైస్ పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది, అలాగే ప్రైస్ తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుంది, వెన్ అదర్ థింగ్స్ రిమైన్స్ ది సేమ్. దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్. సో ఐ విల్ వెయిట్ ఫర్ ఎ వైల్. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ఒక్కసారి చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు ఈ లా ఆఫ్ డిమాండ్ అర్థం అవ్వకుండా నెక్స్ట్ కాన్సెప్ట్స్ అర్థం అవ్వవండి. Well, any doubts? Law of demand, law of demand and income effect, law of demand and substitution effect. So doubts ఏమైనా ఉంటే పోస్ట్ చేయండి. సో ఇక్కడ చూడండి, సెకండ్ ఇది లా ఆఫ్ డిమాండ్ అండ్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్. ఇక్కడ సబ్స్టిట్యూట్ అంటే ఏంటంటే ఒక ప్రోడక్ట్ ప్లేస్లో ఇంకొక ప్రోడక్ట్ని యూస్ చేస్తే దాన్ని సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్ అంటారండి. ఎ ప్రోడక్ట్ విచ్ ఈస్ యూస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ రెగ్యులర్ ప్రోడక్ట్ ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ యాక్చువల్ ప్రోడక్ట్, దట్ ప్రోడక్ట్ ఈస్ కాల్డ్ అ సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్. ఒక ప్రోడక్ట్ ప్లేస్లో ఇంకొక దాన్ని వాడితే దాన్ని సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్ అని చెప్తారు. బ్రూ ప్లేస్లో మీరు సన్ రైజ్ వాడితే అది సబ్స్టిట్యూట్ అండి. అలాగే కాఫీ ప్లేస్లో టీ వాడితే అది సబ్స్టిట్యూట్ అవుతుంది. పెన్ ప్లేస్లో పెన్సిల్ వాడితే అది సబ్స్టిట్యూట్ అవుతుందండి. మొబైల్ ఫోన్ ప్లేస్లో ట్యాబ్ వాడుతున్నారు, సబ్స్టిట్యూట్ అవుతుంది. సో అలా ఒకదాని బదులుగా ఇంకొక దాన్ని వాడితే దాన్ని సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్ అని చెప్తాం. ఇక్కడ ఒక సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్ ప్రైస్ పెరిగింది, సే లైక్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ది there is a coffee shop who is selling a coffee and tea. The price of both coffee and tea are 10 rupees each. కాఫీ యొక్క ప్రైస్ అలాగే టీ యొక్క ప్రైస్ రెండు 10 రూపీసేనండి. కాఫీ ప్రైస్ టీ ప్రైస్ రెండు 10 రూపీసే. సే సి coffee is 10 rupees and again tea is also 10 rupees. Now coffee is a substitute for tea and tea is a substitute for coffee. Say now I'm increasing the price of coffee here. నేను కాఫీ ప్రైస్ని పెంచాను. ది ప్రైస్ ఆఫ్ కాఫీ ఇంక్రీజ్ టు 15 and the price of tea is సేమ్. కాఫీ ప్రైస్ని నేను 15కి పెంచాను, టీ ప్రైస్ సేమ్ అలాగే ఉంది.
సో ఇక్కడ కంపారిజన్ చేసినప్పుడు మనం ఇలా కంపారిజన్ చేసినప్పుడు కంపేర్డ్ టు కాఫీ టీ ఈజ్ లెస్, సో పీపుల్ విల్ గో విత్ టీ. అంటే ఇక్కడ మనకి సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ పెరిగినప్పుడు మన ప్రోడక్ట్ యొక్క డిమాండ్ పెరుగుతుందని. అంటే మనకి నా ప్రోడక్ట్ టీ అనుకుందాము, సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్ ప్రైస్ పెరిగింది కాబట్టి నా టీ ప్రైస్ అనేది కాన్స్టెంట్గా ఉండడం వల్ల కంపారిటివ్లీ లెస్గా ఉండడం వల్ల దాని డిమాండ్ పెరుగుతుంది. అదే ఇంకొక కేసు తీసుకుందాం, దీని ప్రైస్ నా సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ తగ్గిందండి. ఐ రెడ్యూస్డ్ ది ప్రైస్ ఆఫ్ ఎ కాఫీ టు 5 rupees and the price of a tea is again constant 10 rupees. Now when compared to tea, the price of coffee is less, so people will go with coffee. అంటే ఇక్కడ మనకి సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్ డిమాండ్ తగ్గడం వల్ల మన ప్రోడక్ట్ యొక్క డిమాండ్ కూడా తగ్గుతుందండి. దీన్ని లా ఆఫ్ డిమాండ్ అండ్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ అని చెప్తారండి. దిస్ ఇస్ కాల్డ్ as లా ఆఫ్ డిమాండ్ అండ్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్. సో ఇక్కడ లా ఆఫ్ డిమాండ్ అండ్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్లో మన ప్రోడక్ట్ యొక్క డిమాండ్ పెరగాలి అని అంటే మన సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ పెరిగితే ఆటోమేటిక్గా మన ప్రోడక్ట్ డిమాండ్ పెరుగుతుంది. లేదు మన సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ తగ్గితే మన ప్రోడక్ట్ డిమాండ్ అనేది తగ్గుతుంది. దీన్ని లా ఆఫ్ డిమాండ్ అండ్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ అని చెప్తాము. సో ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి పోస్ట్ చేయండి. ఐ వెయిట్ ఫర్ ఎ వైల్. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి పోస్ట్ చేయండి. ఓకే, next, exceptions of law of demand. The next concept is exceptions of law of demand. Coming to this exceptions of law of demand, ఇక్కడ exceptions of law of demand అంటే there are certain cases where the concept of law of demand is not applied. అంటే మనకి యాక్చువల్గా లా ఆఫ్ డిమాండ్ అనేది ఏం చెప్తుందంటే ప్రైస్ పెరిగిన ప్రతిసారి డిమాండ్ తగ్గుతోంది అని చెప్తుంది, అలాగే ప్రైస్ తగ్గిన ప్రతిసారి డిమాండ్ పెరుగుతోంది అని చెప్తుంది. కానీ there are some special cases where the concept of law of demand is not applied. కొన్ని స్పెషల్ కేసెస్లో ఈ లా ఆఫ్ డిమాండ్ అనే కాన్సెప్ట్ని మనం అప్లై చేయమండి, లేకపోతే అప్లై అవ్వవు. సో వాటిని మనం ఎక్సెప్షన్స్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్ అని చెప్తాం. there are some special cases where the concept of law of demand is not applicable. అందులో let us take a first case, status symbol commodity. Status symbol commodity అంటే a product which adds more value while purchasing that, that whenever there is an increase in price, such product is called as a status symbol products. Ante meeku see, the status symbol products are also called as a Veblen goods. ఈ స్టేటస్ సింబల్ ప్రోడక్ట్స్ని మనం వెబ్లెన్ గూడ్స్ అని కూడా చెప్తామండి. దిస్ ప్రోడక్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ as వెబ్లెన్ గూడ్స్. అంటే ఏంటంటే మనకి ఈ వస్తువులు కొనడం వల్ల సొసైటీలో మన యొక్క స్టేటస్ పెరుగుతుందండి. అలాంటి వాటిని వెబ్లెన్ గూడ్స్ ఆర్ స్టేటస్ సింబల్ గూడ్స్ అని చెప్తాం. ఏ ప్రోడక్ట్స్ when purchased increases the status in the society. సో ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేయడం వల్ల సొసైటీలో మనకి స్టేటస్ పెరిగితే అలాంటి ప్రోడక్ట్స్ని మనం వెబ్లెన్ గూడ్స్ ఆర్ స్టేటస్ సింబల్ కమోడిటీస్ అని చెప్తామండి. సో ఇప్పుడు బంగారం రేట్ పెరుగుతుందండి. బంగారం రేట్ ఇప్పుడు 50,000 55,000 ఉంది. సో దీని ప్రైస్ పెరిగినప్పుడు యాక్చువల్గా డిమాండ్ తగ్గాలి, ప్రైస్ పెరిగినప్పుడు డిమాండ్ తగ్గాలండి. కానీ ఈ ప్రైస్ పెరిగినా సరే దీని డిమాండ్ ఇంకా పెరుగుతూనే ఉందనుకోండి, అప్పుడు లా ఆఫ్ డిమాండ్ కాన్సెప్ట్ అప్లై అవ్వట్లేదు. ఎందుకంటే అకార్డింగ్ టు ది కాన్సెప్ట్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్ ప్రైస్ పెరిగితే దాని డిమాండ్ తగ్గాలి. కానీ ఇక్కడ నేను మెన్షన్ చేసిన 5 కేసెస్లో కూడా ప్రైస్ పెరిగినా సరే దాని డిమాండ్లో ఎటువంటి చేంజ్ ఉండదండి. సో ఇక్కడ మనకి రెగ్యులర్ కేసులో బంగారం కొంటే అది పెద్దగా మ్యాటర్ కాదండి. కానీ ప్రైస్ పెరిగిన టైంలో కూడా గోల్డ్ కొంటున్నారు అంటే వాళ్ళ స్టేటస్ని రిప్రజెంట్ చేయడానికి ఆ పర్చేజ్ అనేది హెల్ప్ అవుతుంది. సో అలాంటి కేసులో మనకి చేంజ్ ఇన్ ప్రైస్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ హియర్, ఈవెన్ దో దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్, బట్ స్టిల్ పీపుల్ విల్ go for purchasing that product here. A product
which adds more status or a dignity in the society or value in the society. Such products are called as Veblen goods or status symbol goods. అలాంటి వాటికి మనకి ఈ లా ఆఫ్ డిమాండ్ అనే కాన్సెప్ట్ అనేది వర్తించదండి. ఈవెన్ దో దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్, ది డిమాండ్ ఫర్ దిస్ ప్రోడక్ట్ విల్ నాట్ గెట్ డౌన్. ఈ ప్రైస్ పెరిగినా సరే ఇలాంటి వస్తువుల యొక్క డిమాండ్ అనేది తగ్గదు. ఇది ఫస్ట్ కండిషన్ అండి. అండ్ సెకండ్ కండిషన్, ఫియర్ ఆఫ్ షార్టేజ్. ఫియర్ ఆఫ్ షార్టేజ్ అంటే ఒక పర్టికులర్ ప్రోడక్ట్ అనేది మార్కెట్లో అయిపోతాయి అనే ఒక రూమర్ వచ్చిందండి. ఈ సే దట్ ఇవాళ నైట్తో పెట్రోల్ బంక్స్ క్లోజ్ చేసేస్తారు, రేపటి నుంచి ఒక వారం పెట్రోల్ బంక్స్ తెరవరు అనే ఒక రూమర్ వచ్చింది. మనకి ఇప్పుడు పెట్రోల్ అవసరం ఉన్నా లేకపోయినా ఆ పెట్రోల్ ఫిల్ చేయించుకోవడానికి ఆ దగ్గరలో ఉన్న ఫిల్లింగ్ స్టేషన్కి వెళ్ళిపోతాం. విల్ రష్ అప్ టు ది నియర్ బై ఫిల్లింగ్ స్టేషన్. వై? బికాస్ వీ హ్యావ్ ఎ ఫియర్ దట్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఐ మే నాట్ గెట్ దిస్ ఫ్యూయల్. అంటే ఈ మరి ఇక్కడ డిమాండ్ అనేది క్రియేట్ అవుతుందండి. ఇక్కడ డిమాండ్ ఎలా క్రియేట్ అవుతుంది అని అంటే మనకి ఇవి అయిపోతాయేమో అనే భయంతో ఇక్కడ రేటు పెరిగిందా తగ్గిందా అనేది మనం దృష్టిలో పెట్టుకోమండి. అలాంటి సందర్భంలో కూడా లా ఆఫ్ డిమాండ్ అనేది అప్లై అవ్వదు. whenever we fear that the products will not be available in future, or these products are about to complete, in that case we don't consider or we don't bother about an increase in price. రేట్ పెరిగింది తగ్గింది అనేది దాని గురించి మనం ఆలోచించండి. ప్రోడక్ట్ దొరికితే చాలు అనుకుంటాం. సింపుల్గా చెప్పాలంటే షార్టేజ్ అనేది అరైజ్ అయినప్పుడు, whenever there is a shortage of commodities or shortage of products, in that case an demand క్రియేట్స్ ఆర్ డిమాండ్ అరైజెస్. ఆ టైంలో మనకి లా ఆఫ్ డిమాండ్ అనేది అప్లై అవ్వదు. అరే తక్కువ ఉన్నాయి దొరికితే చాలు అని అనుకుంటారండి. అంతేగాని తక్కువ ఉన్నాయి కదా ఈ టైంలో కూడా రేట్ ఎక్కువ తక్కువ అని చూడరు. సో వస్తువులు అయిపోతాయి అనే భయం అరైజ్ అయినప్పుడు లా ఆఫ్ డిమాండ్ అనేది ఆ సిచ్యువేషన్లో అప్లై అవ్వదు. అండ్ థర్డ్ వన్ ఇగ్నోరెన్స్. ఇక్కడ ఇగ్నోరెన్స్ ఆఫ్ ప్రైస్ చేంజెస్. ఇక్కడ ప్రైస్లో ఉన్న మార్పుల్ని, ఈ ప్రైస్లో ఉన్న చేంజెస్ని కన్సిడర్ చేయరండి. there are some cases where people will not bother about increase or decrease in price. ఇక్కడ మనకి ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారండి. ఆ కేటగిరీ ఆఫ్ పీపుల్కి వాళ్ళకి రేట్ పెరిగిందా తగ్గిందా అనేది వాళ్ళు కన్సిడర్ చేయరు. అలాంటి సిచ్యువేషన్లో కూడా మనకి లా ఆఫ్ డిమాండ్ అనేది పనిచేయదండి. సో లా ఆఫ్ డిమాండ్ ఈస్ నాట్ అప్లికబుల్ ఇన్ దిస్ కేస్. ఇక్కడ మనం మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఇన్ ఇండియా ఆర్ ప్రైస్ సెన్సిటివ్ పీపుల్. మనకి ఇండియాలో ఉన్న జనాభాలో మ్యాక్సిమం ఆఫ్ ది పాపులేషన్ ఆర్ ప్రైస్ సెన్సిటివ్. అంటే రేటు పెరిగితే వాళ్ళు పర్చేస్ తగ్గిస్తారు, రేట్ తగ్గితే వాళ్ళు పర్చేస్ని పెంచుతారండి. కానీ ఆ మ్యాక్సిమం కాకుండా మిగిలిన వాళ్ళు ఉన్నారు చూసారా, ఆ మిగిలిన కేటగిరీ వాళ్ళకి ప్రైస్ తగ్గినా పెరిగినా వాళ్ళకి సంబంధం లేదు. ఎందుకంటే దే ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ప్రైస్. వాళ్ళకి అవసరం ఉంది కొంటారు, వాళ్ళకి అవసరం లేదు కొనరు. అలాంటి కేసులో కూడా మనకి లా ఆఫ్ డిమాండ్ అనేది అప్లై అవ్వదు. సో ఇన్ దిస్ కేస్ ది కాన్సెప్ట్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్ ఈస్ నాట్ అప్లైడ్. నెక్స్ట్ స్పెక్యులేషన్. ఇక్కడ స్పెక్యులేషన్ అంటే ఏంటంటే షేర్ మార్కెట్లో ఉన్న వస్తువుల్ని స్పెక్యులేషన్స్ అని చెప్తారు. speculative goods in the sense the products which are used in the share market or stock market, that products are called as speculative goods or speculative commodities. మనకి స్టాక్ మార్కెట్లో షేర్ మార్కెట్లో ట్రేడ్ అయ్యే వాటిని స్పెక్యులేటివ్ గూడ్స్ అని చెప్తాం. సో ది ఎగ్జాంపుల్ ఫర్ స్పెక్యులేటివ్ గూడ్స్ ఆర్ షేర్స్, debentures, bonds. All this comes under speculative goods. షేర్స్, డిబెంచర్స్, బాండ్స్ ఇవన్నిటిని కూడా మనం స్పెక్యులేటివ్ గూడ్స్ అని చెప్తాం. ఇక్కడ లా ఆఫ్ డిమాండ్ అనేది ఇక్కడ జీరో అండి. లా ఆఫ్ డిమాండ్ అనే కాన్సెప్ట్ ఇక్కడ కంప్లీట్గా అప్లై చేయం. ఎందుకంటే షేర్కి డిమాండ్ ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే షేర్ వాల్యూ పెరుగుతుందో దానికి డిమాండ్ అప్పుడు వస్తుంది. షేర్ వాల్యూ తగ్గిపోయే షేర్ని ఎవడు కొండు, పెరుగుతూ ఉన్న షేర్ని కొంటారు కానీ తగ్గిపోతున్న షేర్స్ని కొనరండి. సో ఇక్కడ కూడా మనకి యాక్చువల్గా ఇక్కడ షేర్స్లో డిమాండ్ పెరగాలి అంటే ఏ షేర్ అయితే పెరుగుతుందో దాని డిమాండే పెరుగుతుంది, ఏ షేర్ వాల్యూ అయితే పడిపోతుందో దాని డిమాండ్ కూడా తగ్గిపోతుంది. సో ఇక్కడ కూడా ఈ స్పెక్యులేటివ్ గూడ్స్లో కూడా మనకి లా ఆఫ్ డిమాండ్ అనే కాన్సెప్ట్ అప్లై అవ్వదు. ఈవెన్ ఇన్ ది స్పెక్యులేటివ్ కమోడిటీస్ ది కాన్సెప్ట్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్ ఇస్ నాట్ అప్లికబుల్.
నెక్స్ట్ గిఫిన్ గూడ్స్. గిఫిన్ గూడ్స్ అంటే ఏంటంటే ఆల్ యువర్ ఇన్ఫీరియర్ గూడ్స్, ఆల్ యువర్ ఇన్ఫీరియర్ గూడ్స్ కమ్స్ అండర్ గిఫిన్ గూడ్స్. గిఫిన్ గూడ్స్ అంటే ఏంటంటే నిత్యావసర వస్తువులు అండి. ఆ నిత్యావసర వస్తువుల్ని మనం గిఫిన్ గూడ్స్ అని చెప్తాం. సో నిత్యావసర వస్తువుల యొక్క రేట్ పెరిగినా మనం వాటి కన్సంప్షన్ని మనం ఆపలేమండి. యూ కెనాట్ స్టాప్ ది కన్సంప్షన్ ఆఫ్ ఇన్ఫీరియర్ గూడ్స్ ఈవెన్ దో దేర్ ఈస్ ఎన్ ఇంక్రీస్ ఇన్ ప్రైస్. ప్రైస్ పెరిగినా సరే ఈ నిత్యావసర వస్తువుల యొక్క డిమాండ్ని మనం తగ్గించలేం. సి, if the price of rice increases from 50 rupees to 150 rupees, will you stop your consumption? Definitely not. But we'll adjust our money by reducing some other expense. మనం ఒకవేళ రైస్ ప్రైస్ అనేది 50 నుంచి 150కి వెళ్ళినప్పుడు కన్సంప్షన్ని ఆపకుండా మనం ఏం చేస్తున్నాం అంటే వీ విల్ అడ్జస్ట్ అవర్ ఎక్స్పెండిచర్. మనకి వేరే ఎక్స్పెండిచర్స్ని మనం తగ్గించుకొని దాని ప్లేస్లో వీటిని పర్చేస్ చేయడం జరుగుతుందండి. అలాంటి వాటిని గిఫిన్ గూడ్స్ అని చెప్తాం. సో ది ప్రోడక్ట్స్ విచ్ ఆర్ ఎ యూస్ ఫర్ బేసిక్ కన్సంప్షన్. ఏ ప్రోడక్ట్ అయితే బేసిక్ కన్సంప్షన్ కోసం ఉపయోగిస్తామో అలాంటి ప్రోడక్ట్స్ని మనం గిఫిన్ గూడ్స్ అని చెప్తాం. ఒక రెగ్యులర్ కన్సంప్షన్ కోసం ఉపయోగించే వాటిని గిఫిన్ గూడ్స్ అని చెప్తాం. ఈ గిఫిన్ గూడ్స్ యూజ్ చేసినప్పుడు ఈ గిఫిన్ గూడ్స్ యూజేజ్ అనేది లైవ్లీహుడ్ కోసం వీటిని యూజ్ చేస్తాం. ఫర్ అల్టిమేట్ కన్సంప్షన్ ఆఫ్ పబ్లిక్, we use this గిఫిన్ గూడ్స్. ఈ గిఫిన్ గూడ్స్ అనేది పబ్లిక్ అల్టిమేట్ కన్సంప్షన్ కోసం యూజ్ చేస్తాం. అలా యూజ్ చేసినప్పుడు మనం వీటి ప్రైస్ పెరిగినా తగ్గినా సరే అలాగే పర్చేస్ చేస్తాం. కానీ వాటిని మనం వీటి ప్రైస్ పెరిగింది కాబట్టి వీటి కన్సంప్షన్ని ఆపలేమండి. సో ఆల్ దీస్ ఆర్ సమ్ 5 కండిషన్స్ ఆర్ 5 సిచ్యువేషన్స్ వేర్ ది కాన్సెప్ట్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్ ఈస్ నాట్ అప్లైడ్. ఈ లా ఆఫ్ డిమాండ్ అనేది అప్లై చేయలేని సిచ్యువేషన్స్ అండి. ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ వేర్ ది కాన్సెప్ట్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్ ఈస్ నాట్ అప్లైడ్. ఇక్కడ ఈ 5 సిచ్యువేషన్లో కూడా ప్రైస్ పెరిగినా సరే మీ డిమాండ్లో ఎటువంటి మార్పు ఉండదు. ప్రైస్ అలాంటి దాన్ని ఎక్సెప్షన్స్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్ అని చెప్తారు. సో యాజ్ యూజువల్ ఐ విల్ వెయిట్ ఫర్ ఎ వైల్. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ పోస్ట్ ఇన్ ది చాట్ బాక్స్. చూడండి, మీకు డౌట్స్ ఏమైనా ఉంటే చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఫస్ట్ స్టేటస్ సింబల్ కమోడిటీస్. ఫస్ట్ చూడండి, స్టేటస్ సింబల్ కమోడిటీ. స్టేటస్ సింబల్ కమోడిటీ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమోడిటీ అంటే వస్తువు అండి. ఏదైనా ఒక ప్రోడక్ట్ని మనం కమోడిటీ అని చెప్తాం. ఎకనామిక్స్లో ఒక వస్తువుని కమోడిటీ కానీ గూడ్ కానీ అని చెప్తాం. సో ఇక్కడ స్టేటస్ సింబల్ కమోడిటీ అంటే ఏ వస్తువు అయితే మన స్టేటస్ని పెంచుతాయో అలాంటి వస్తువుని మనం స్టేటస్ సింబల్ కమోడిటీ అని చెప్తాం. సో ఇక్కడ నేను రెగ్యులర్ ఐటమ్ని పర్చేస్ చేసినప్పుడు సొసైటీలో నాకు ఒక గుర్తింపు ఉండదు, లేకపోతే సొసైటీలో నేను స్పెషల్గా సొసైటీలో స్పెషల్గా చూడాలి అని అంటే ఒక స్పెషల్ ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలి. దేని ప్రైస్ అయితే ఎక్కువగా ఉందో దాన్ని పర్చేస్ చేసినప్పుడు ఇది నన్ను స్పెషల్గా చూస్తారండి. సో అలా ప్రైస్ ఎక్కువ ఉన్న దాన్ని మనం పర్చేస్ చేసినప్పుడు పబ్లిక్ మనల్ని స్పెషల్గా ఒక స్టేటస్ ఉన్నవాడిగా ట్రీట్ చేస్తారు. అలా ట్రీట్ చేసినప్పుడు అలాంటి ప్రోడక్ట్స్కి ఈ లా ఆఫ్ డిమాండ్ అనేది అప్లై అవ్వదండి. ఓకే. అండ్ సెకండ్ వన్, ఫియర్ ఆఫ్ షార్టేజ్ అంటే ఒక వస్తువులు అయిపోతున్నాయి అనే ఒక భయం ఏర్పడినప్పుడు రేటు పెరిగినా సరే మనం పట్టించుకోకుండా వాటిని పర్చేస్ చేస్తాం. ఈ సిచ్యువేషన్లో కూడా లా ఆఫ్ డిమాండ్ అనేది యూజ్ చేయండి. యాజ్ పర్ లా ఆఫ్ డిమాండ్, అసలు లా ఆఫ్ డిమాండ్ ప్రకారం ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గాలి, ప్రైస్ తగ్గితే డిమాండ్ పెరగాలి. కానీ ఇక్కడ నేను చూపిస్తున్న 5 సిచ్యువేషన్స్లో ప్రైస్ పెరిగినా సరే మీ డిమాండ్లో ఎటువంటి మార్పు ఉండదు. ఈవెన్ దో దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్, యూ డోంట్ ఫైండ్ ఎనీ కైండ్ ఆఫ్
చేంజ్ ఇన్ యువర్ డిమాండ్. మీ డిమాండ్లో ఎటువంటి చేంజ్ ఉండదండి. ఇక్కడ ఫస్ట్ కేసు, ప్రైస్ పెరిగిన వస్తువులు కొనటం వల్ల సొసైటీలో మనల్ని స్పెషల్గా చూస్తారండి. సో అక్కడ లా ఆఫ్ డిమాండ్ అనేది వర్తించదు. సెకండ్ కేసు, వస్తువులు అయిపోతున్నాయి అని అన్నప్పుడు ఆ వస్తువుల్ని మనం సంపాదించాలి అనే దాని మీద ఉన్న కాన్సన్ట్రేషను, దాని ప్రైస్ ఎంత ఉంది, దాని అలాంటి వాటి గురించి ఉండదు. సో అయిపోతాయి అని అన్నప్పుడు అది దొరికితే చాలు అనుకుంటారండి. అప్పుడు ప్రైస్ పెరిగి ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది మనం పట్టించుకోండి. సో ఆ టైంలో కూడా లా ఆఫ్ డిమాండ్ అనే కాన్సెప్ట్ని అప్లై చేయం. అండ్ ఇక్కడ ఇంకొకటి చూడండి, స్పెక్యులేటివ్ గూడ్స్. స్పెక్యులేటివ్ గూడ్స్ అంటే ఏంటంటే షేర్ మార్కెట్లో ఉపయోగించే వాటిని స్పెక్యులేటివ్ గూడ్స్ అంటారు. ది ప్రోడక్ట్స్ విచ్ ఆర్ ట్రేడెడ్ ఇన్ ది షేర్ మార్కెట్. షేర్ మార్కెట్లో ట్రేడ్ అయ్యే ప్రోడక్ట్స్ని, మనకి స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అయ్యే ప్రోడక్ట్స్ని స్పెక్యులేటివ్ గూడ్స్ అని చెప్తాం. సో ఈ స్టాక్ మార్కెట్లో అంటే షేర్స్లో మీరు మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అంటే ఏ షేర్ మీద ఇన్వెస్ట్ చేస్తారు? ఏదైతే దాని షేర్ వాల్యూ పెరుగుతుంది అనుకుంటామో వాటి మీదే ఇన్వెస్ట్ చేస్తామండి. తగ్గే షేర్ల మీద మనం ఇన్వెస్ట్ చేయము. తగ్గితే అది ఇంకా తగ్గుతుందేమో. సో ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న దాని మీద ఇన్వెస్ట్ చేస్తాం కానీ తగ్గుతున్న వాటి మీద ఇన్వెస్ట్ చేయమండి. సో స్పెక్యులేటివ్ గూడ్స్ యొక్క డిమాండ్ ఎప్పుడు కూడా దేని ప్రైస్ అయితే పెరుగుతూ ఉంటుందో వాటి మీదే డిమాండ్ ఉంటుందండి. ఓకే, సో ఇక్కడ చూపించిన 5 సిచ్యువేషన్స్లో కూడా లా ఆఫ్ డిమాండ్ కాన్సెప్ట్ అనేది అప్లై అవ్వదు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే రేస్ చేయండి. చూడండి, ఇంకా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. ప్లీజ్ పోస్ట్ యువర్ డౌట్స్ ఇన్ ది చాట్ బాక్స్ సో దట్ ఐ కెన్ హెల్ప్ యూ అవుట్. ఓకే, నెక్స్ట్ గిఫిన్ గూడ్స్. గిఫిన్ గూడ్స్ అంటే ఏంటంటే మనకి నిత్యావసర వస్తువుల్ని గిఫిన్ గూడ్స్ అంటారు. ది ప్రోడక్ట్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ బేసిక్ కన్సంప్షన్. దోస్ ప్రోడక్ట్స్ ఆర్ కాల్డ్ as గిఫిన్ గూడ్స్. మనకి నిత్యావసర వస్తువులు అండి, రైసు వెజిటబుల్స్ ఇలాంటి వాటిని నిత్యావసర వస్తువులు అని చెప్తారు. ఈ నిత్యావసర వస్తువుల యొక్క రేటు పెరిగినప్పుడు మీరు వాటి కన్సంప్షన్ ఆపుతారా? సే టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్. Whenever the price of your dry fruit is reduced, dry fruits యొక్క ప్రైస్ తగ్గింది, సే the price of cashew nuts reduced from 900 rupees to 200 rupees, people will rush up to purchase that. డ్రై ఫ్రూట్స్ ప్రైస్ అయితే, ఒకవేళ డ్రై ఫ్రూట్స్ ప్రైస్ తగ్గిపోతే కనుక పబ్లిక్ ఎగబడి వాటిని కొంటారండి. అంటే రేట్ తగ్గినప్పుడు దీని డిమాండ్ పెరుగుతోంది. అలాగే డ్రై ఫ్రూట్స్ ప్రైస్ 900 నుంచి 1800కి వెళ్ళింది, లేకపోతే 900 నుంచి 1100కి వెళ్ళింది. దే విల్ స్టాప్ దేర్ కన్సంప్షన్ ఆర్ దే విల్ రెడ్యూస్ దేర్ కన్సంప్షన్. అంటే ఇక్కడ ప్రైస్ పెరిగిన ప్రతిసారి డిమాండ్ తగ్గుతోంది, ప్రైస్ తగ్గిన ప్రతిసారి డిమాండ్ తగ్గుతోంది. అవేంటివి? అవి మనకి నిత్యావసరాలు కాదు కాబట్టి. సే మనకి రైస్ కావచ్చు, మిల్క్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, ఇలాంటి వాటి ప్రైస్ పెరిగిందండి. మనకి రైస్ ప్రైస్ పెరిగింది, మీరు రైస్ తినడం మానేసి దాని ప్లేస్లో బ్రెడ్ తినగలుగుతారేమో ఆలోచించండి. తినలేరు కదా. సో ఈవెన్ దో దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్, ఒకవేళ మీరు పర్చేస్ చేసే రైస్ కావచ్చు, వీట్ కావచ్చు, వేరే ఏవైనా మనకు అవసరమైన నిత్యావసర వస్తువుల ప్రైస్ పెరిగినా సరే వాటి కన్సంప్షన్ని మనం ఆపలేమండి. You cannot stop the consumption of your regular inferior goods. But what we do is, even though there is an increase in price, we will try to adjust our revenue by sacrificing the purchase of some expensive items. మనం పర్చేస్ చేసే ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ని మనం స్టాప్ చేసుకొని లేకపోతే రెడ్యూస్ చేసుకొని దట్ మనీ ఇస్ స్పెంట్ ఆన్ ఆర్ రెగ్యులర్ గూడ్స్. అలాంటి దాన్ని మనం గిఫిన్ గూడ్స్ అని చెప్తారు. గిఫిన్ గూడ్స్ అంటే ఏంటంటే నిత్యావసర వస్తువులకి డిమాండ్ ఎప్పుడూ తగ్గదండి. సో ది కాన్సెప్ట్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్ ఇస్ నాట్ అప్లికబుల్ ఫర్ గిఫిన్ గూడ్స్. ఇప్పుడు రైస్ రేటు పెరిగింది కదా అని చెప్పేసి దాని డిమాండ్ తగ్గదు. కూరగాయల రేట్లు పెరిగాయని దాని డిమాండ్ తగ్గదండి. సో ఇక్కడ ఈ 5 సిచ్యువేషన్స్లో కూడా లా ఆఫ్ డిమాండ్ కాన్సెప్ట్ అనేది ఏ విధంగానూ అప్లై అవ్వదు. ఈ 5 సిచ్యువేషన్స్లో ప్రైస్ పెరిగినా సరే దాని డిమాండ్లో ఎటువంటి మార్పు ఉండదు.
సో దీస్ ఆర్ డిఫరెంట్ ఎక్సెప్షన్స్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్. చూడండి, మీకు ఒకవేళ కన్ఫ్యూజన్స్ మీకు సార్ నాకు అర్థం అవ్వట్లేదు కన్ఫ్యూజన్గా ఉంది అంటే పోస్ట్ వై యు ఆర్ కన్ఫ్యూజ్, మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు అనేది నాకు చెప్పగలిగితే ఐ కెన్ హెల్ప్ యూ అవుట్. ఓకే, సో ఐ విల్ వెయిట్ ఫర్ ఎ మూమెంట్. ఓకే ఫైన్. నెక్స్ట్, see, next one is elasticity of demand. You can see the definition, or you can see the formula of elasticity of demand: the rate of responsiveness in the demand of a commodity for a given change in price or any other determinants of demand. సో ఇక్కడ elasticity of demand అంటే ఏంటంటే మనకి ప్రోడక్ట్ యొక్క ప్రైస్ పెరగడము తగ్గడము జరుగుతుందండి. నన్ ఆఫ్ ది ప్రైసెస్ ఇన్ ది మార్కెట్ ఆర్ స్టేబుల్. మనకి మార్కెట్లో ఏ ఒక్క ప్రోడక్ట్ యొక్క ప్రైస్ కూడా స్టేబుల్గా ఉండదండి. మార్కెట్లో ఏ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ స్టేబుల్గా ఉండదు. ప్రతి ప్రోడక్ట్ యొక్క ప్రైస్ కూడా ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుందండి. అలా ఫ్లక్చువేట్ అయినప్పుడు సే ది ప్రైస్ ఆఫ్ ఏ పెన్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 10 రూపీస్ టు 14 రూపీస్. మరి ఈ 4 రూపీస్ డిఫరెన్స్ వచ్చినప్పుడు వాట్ ఈస్ ది రెస్పాన్సివ్నెస్, వాట్ ఈస్ ది చేంజ్ ఇన్ డిమాండ్? మనకి ప్రైస్లో చేంజ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా డిమాండ్లో కూడా చేంజ్ వస్తుంది. ఆ డిమాండ్లో కూడా చేంజ్ వచ్చినప్పుడు ప్రైస్లో వచ్చిన చేంజ్ని డిమాండ్లో వచ్చిన చేంజ్ని మనం రిలేట్ చేసేదాన్ని elasticity of demand అని చెప్తారు. A concept which gives you about the responsiveness of demand with respect to change in price. ప్రైస్లో మార్పు రావడం వల్ల డిమాండ్లో వచ్చిన మార్పుని మనం ఫైండ్ అవుట్ చేసేదాన్ని elasticity of demand అని చెప్తారు. And see, this elasticity of demand is represented by a mathematical formula here: percentage change in quantity demanded by percentage change in price. అదే మీరు దీన్ని ఇంకా ఫార్ములాలో రాయాలంటే Q2 మైనస్ Q1 బై Q1 డివైడెడ్ బై Q2 P2 మైనస్ P1 బై P1. సో దిస్ ఈస్ a mathematical formula to explain about elasticity of demand. Elasticity of demand అని మనం మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే ఫార్ములా. సో ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ని మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి, లేకపోతే ఇది మనం అర్థం చేసుకోవడం పెద్దగా కష్టపడకుండా, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ఏంటంటే ప్రైస్లో చేంజ్ వచ్చింది, ప్రైస్లో చేంజ్ వచ్చినప్పుడు డిమాండ్లో కూడా చేంజ్ వస్తుంది. ఆ చేంజ్ అనేది ఎలా ఉంది అని ఐడెంటిఫై చేసి నంబర్స్లో రిప్రజెంట్ చేసేదాన్ని ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటారు. ది రేట్ ఆఫ్ రెస్పాన్సివ్నెస్ ఇన్ ది డిమాండ్ ఫర్ ఏ గివెన్ చేంజ్ ఇన్ ప్రైస్. ప్రైస్లో చేంజ్ వచ్చినప్పుడు డిమాండ్లో వచ్చిన చేంజ్ను మనం ఐడెంటిఫై చేసి రిప్రజెంట్ చేసేదాన్ని ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని చెప్తారు. అండ్ జనరలీ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఇస్ క్లాసిఫైడ్ ఇంటూ 4 types: ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, advertising elasticity of demand, and cross elasticity of demand. So before getting into the types of elasticity of demand, మీకు ఈ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఒకసారి ఫస్ట్ ప్లీజ్ గో త్రూ దిస్ డెఫినిషన్. ఈ డెఫినిషన్లో మీరు చదివినప్పుడు మీకు అర్థం అవ్వచ్చు. అంటే ప్రైస్లో మార్పు వచ్చింది, ప్రైస్ తగ్గింది, అప్పుడు డిమాండ్లో వచ్చిన రెస్పాన్స్ ఏంటిది? ప్రైస్ పెరిగింది, అప్పుడు డిమాండ్లో వచ్చిన రెస్పాన్స్ ఏంటిది? ఆ డిమాండ్లో ఉన్న రెస్పాన్స్ని, డిమాండ్ రెస్పాన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసే కాన్సెప్ట్ని ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటారు. ఏ కాన్సెప్ట్ విచ్ ఈస్ యూజ్డ్ టు ఐడెంటిఫై ది రెస్పాన్సివ్నెస్ ఆఫ్ చేంజ్ ఇన్ డిమాండ్ విత్ చేంజ్ ఇన్ ప్రైస్. మన డిమాండ్లో వచ్చిన చేంజ్, ప్రైస్ చేంజ్ వల్ల డిమాండ్లో వచ్చిన ప్రైస్ని ఐడెంటిఫై చేసేదాన్ని ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని చెప్తారు. సో డౌట్స్ ఏమైనా ఉంటే యాజ్ యూజువల్ పోస్ట్ ఇన్ ది చాట్ బాక్స్. అదర్వైజ్ I'll stop my session here. Tomorrow I'll explain about different types of elasticity of demand. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ఈ చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి, లేకపోతే నెక్స్ట్ క్లాస్ టైప్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ చెప్తాను. ఓకే.